బోర్డు ఉంటే పర్మిషన్ లేనిదే మనం కట్టకూడదు సార్ మామూలుగా. పర్మిషన్ లేకపోయినా కూడా పర్మిషన్ 30,000 డబ్బులు తీసుకొని అట్లా వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? వీళ్ళే వాళ్ళే కదయా? వాళ్ళే చెప్పండి జరిగింది చెప్పండి, జరిగే అన్యాయాలు చెప్పండి, ఎవరి వల్ల అవుతున్నాయి అన్యాయాలు చెప్పండి. సుబ్బారెడ్డి బంధువర్గం ఒకరు తయారైనా సరే వాళ్ళ బంధువర్గం తెలియకుండా ఎవరే కానీ ఇల్లు కట్టకూడదు. ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి 25,000 కానీ 30,000 గుణానికి ఇవ్వాలా. లేదంటే కానీ ఎంఆర్ఓ వాళ్ళ ఉత్తర్వులు మీ మీద చర్యలు తీసుకుంటాం, లేదంటే ఇల్లు పడగొట్టేస్తాం. ఎంఆర్ఓ ఉత్తర్వులు ఉన్నాయి కదా ఇడ, మరి ఇట్లాంటి చోట ఎట్లా కడతారు? వాళ్ళకి 30,000 ఇచ్చి కట్టాలా. ఎవరో పట్టించుకోడు, 30,000 వీళ్ళకి ఇచ్చేస్తే 30,000 ఇచ్చేసి ఆయన రాడికి వీళ్ళకి పైన మళ్ళీ ఒక విఆర్ఓ ఉంటాడు. వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా నిలబెట్టమంటే నిలబెడతాడు, కట్టుకోమంటే కట్టుకోమంటాడు. వీళ్ళు ఓకే అంటే ఒక ఇస్తారు. ఇది అడిగితే దాడి డిఫైన్ చేశారండి. చేశారు సార్. ఎవరి ఆస్తులు న్యాయబద్ధంగా ఉంటాయో వాళ్ళు అక్కడ కట్టుకోండి. సమస్య ఉంటే పోలీసులు కంప్లైంట్ చేయండి. ఇది కాకపోతే మా దృష్టికి దాండి, మేము పోలీసుతో ఎంఆర్ఓతో మాట్లాడతాం. ఎవరైనా దౌర్జన్యం చేసి అన్యాయంగా పేదలే లాక్కున్నారంటే పోలీసులు చెప్పి చట్టపరంగా జైల్లో ఇచ్చిపడరు. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఎవరు కూడా ఎవరి బెదిరింపులు కూడా ₹1 డబ్బులు ఇవ్వరు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత 5 ఏళ్లుగా ఇదే వ్యాపారం పెట్టినారు. అన్యాయంగా పేద ప్రజల స్థలాలు ఆక్యుపై చేసుకోవడం, దొంగ డాక్యుమెంట్ సృష్టించడం, ఆ డాక్యుమెంట్లను తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్లు ఇవ్వడం, పంచాయతీలు చేయడం, న్యాయబద్ధమైన ఓనర్ నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి ఈ 5 ఏళ్లుగా శ్రీకారం చుట్టారు. ఇంకా వాళ్ళ పప్పులు ఉడకవు. ఇట్లాంటివన్నీ చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి లోపల ఇచ్చేదానికి నేను పూనుకుంటా. మీరెవరు కూడా భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఎవరికి ₹1 డబ్బు కూడా ఇవ్వద్దు. మీ ఆస్తులకు మీరేది డబ్బులు ఇచ్చేది? ఏం చేస్తాం సార్? ఇప్పుడు వాళ్ళు నేను చెప్తున్నా, అయిపోయింది వాళ్ళ టైం. మేము సామాన్యులం సార్, సామాన్యులం మేము. వినండి, మేము సామాన్యులం సార్, మాకేం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేవు. ముందు దగ్గర పోయా చట్టపరితంగా పోరాడుకోవాల్సిందే. దగ్గర పోయి మాట్లాడయా చెప్పు. ఇప్పుడు మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మాకు పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ లెక్కలు అవన్నీ ఏం లేవు సార్. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ క్లైమ్ ఇవ్వాల్సిందే. మేము వాళ్ళు క్లైమ్ చేస్తారు, ఈ స్థలం మాదేనే. సర్వే నెంబరు ఎక్కడో ఉంది సార్. నాకైతే వాళ్ళు ఇచ్చినారు, ఒక దాంట్లో ఎండాస్మెంట్ ఇచ్చినారు. మొన్న వాళ్ళు కంప్లైంట్ పెడితే ఆ సర్వే నెంబర్ 71, వాళ్ళ సర్వే నెంబర్ 76. స్పందనలో కంప్లైంట్ పెట్టిన తర్వాత వాళ్ళు కలెక్టర్ ఉన్న ప్రకారము సర్వే నెంబర్కి ఆ సర్వే నెంబర్కి 1 కిలోమీటర్ తేడా ఉంది. అయినా కానీ వాళ్ళు వాళ్ళకే చేస్తున్నారు. రైటింగ్లో ఇచ్చినా కానీ వాళ్ళు పోయి నాయకులకు పోయి తీసుకొస్తే నేను పంచాయతీ చేసే వాళ్ళు అందుకే మీకు అందరికీ అన్యాయం జరగకుండా ధైర్యం ఇచ్చడానికి మేము ఇక్కడికి వచ్చింది. మాకు ఏంది గ్యారెంటీ? మాకు కేసు పెడతారు, అటెన్షన్ కేసు పెడతారు, కేసు పెడతారు. నిన్న న్యాయం కోసమే ఆయన దగ్గరికి వస్తే ఈయనను కొట్టారు. ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. కేసు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు వదిలిపెట్టాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండడానికే మేము వచ్చినాం. నంబర్ 1. రెండోది, మీరు 10 మంది సంఘటితంగా ఉంటే ఎటువంటి కలెక్టర్ కూడా మీ దగ్గర రావాల్సిందే. వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఎస్సీ ఎస్టీల కేసులు ఏం నడవు. మీరు ఐకమత్యంగా ఉండండి. పేపర్ మీద మాటలు జరిగేంత వరకే, గ్రౌండ్ పైన ఉన్నంత వరకు దెబ్బలు, ప్రాణాలు అన్ని కూడా పనం పెట్టాలి. గ్రౌండ్ పైననే వినండి. మీరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.